Start, Rishi. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपां साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य नमो महावदन्याय कृष्णप्रेमाप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। मृत्योर्मृत्युं नमाम्यहम्। मृत्युर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव करुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे మొత్తం చెప్పాలి హరే హరే. ఓకే, ముందే నువ్వు కూడా దీత్యలాగా టకీమని క్లోజ్ చేసేస్తావు. ఓకే, సో మనము ఈరోజు 4.3లో ఉన్నాము. ఈరోజు 4.3కి వచ్చాము. ఓకే, సో ఫస్ట్ శ్లోక అందరికి వచ్చు అనుకుంటా, ఇది కదా మ్యాక్సిమం అందరికి వచ్చు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ శ్లోక. సో ఒకసారి వినండి చక్కగా, అందరు వినండి ఒకసారి. విన్న తర్వాత ఒక 2 times విన్న తర్వాత రేస్ చేయండి హ్యాండ్స్. ఓకే, వెయిట్ టు చేంజ్. ఓకే, एवायं मया तेद्य योगप्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति రహస్యం హేతదుత్తమం. మళ్ళీ ఒకసారి చూడండి అందరూ. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. రైట్. स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः
భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. వెరీ నైస్. మొత్తం చెప్పాక మ్యూట్ చేసుకోండి. ఓకే, రిషిత. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఏతదుత్తమం. ఓకే, సో దీత్య. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం రహస్యాం లేదు, రహస్యాం లేదు, రహస్యం. మళ్ళీ చెప్పు, లాస్ట్ టైం. రహస్యం హేతదుత్తమం. ఏతదుత్తమం. రైట్. అతుల్య చెప్పు. చెప్పు. స ఏవాయం మయా తేద్య స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి సఖా చేతి రహస్యం హేతదుత్తమం. రహస్యం హేతదుత్తమం. సూపర్, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇప్పుడు? అనన్య చెప్తుందా, వర్ణిక చెప్తుందా? మాతాజీ సనే రిపీట్ చేస్తాడు. తనయ్ రిపీట్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ చక్కగా వినండి. అనన్య, కృష్ణారాధ్య వినండి. ఓకే, సనయ్ రిపీట్ చేస్తాడంట. స ఏవాయం సవేమాయం మయా తేద్య మయా తేద్య యోగః యోగః ప్రోక్తః ప్రోక్తః పురాతనః పురాతనః భక్తోసి భక్తోసి మే సఖా చేతి బకాసే చేతి మే సఖా చేతి మే సఖా చేతి రహస్యం రహస్యం ఏతదుత్తమం. ఏతదుత్తమం. దుత్తమం. యుత్తమం. దుత్తమం. ఓకే, ఉత్తమం. సో అనన్య చెప్తావా నాన్న? ఎస్ మాతాజీ. చెప్పు. సర్వే స ఏవాయ మయా చేదా యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. 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 ఓకే, బాగా చెప్తావు అనన్య. ఏంటి బాగాలేదా అనన్య నీకు హెల్త్? ఆర్ యూ ఓకే అనన్య? ఓకే, సో నెక్స్ట్ కృష్ణారాధ్య. మాతాజీ టెంపుల్ నుంచి వచ్చా మాతాజీ. ఓకే, టెంపుల్ ఇప్పుడే. ఇప్పుడే వచ్చావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి ఎంత బాగా సిన్సియర్. కృష్ణారాధ్య చెప్పమ్మా. మాతాజీ రిపీట్ మాతాజీ. ఓకే, రిపీట్ చేయి. స ఏవాయం మయా తేద్య స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాణః పురాతనః. భక్తోసి మే సఖా చేతి
భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. రహస్యం ఏతదుత్తమం. వెరీ గుడ్. ఒకటేసారి పట్టేసింది. వెరీ గుడ్, అలా పట్టాలి. ఓకే, వెరీ నైస్, బాగా చెప్పారు అందరూ. ఓకే, నెక్స్ట్ మనము వర్ణిక రాలేదా సనయ్? వచ్చిందా వర్ణిక? ఎస్ మాతాజీ, నాకు రిపీట్ చేస్తున్నాను మాతాజీ. ఓకే, మొత్తం లైన్ మొత్తం చెప్తాను. స ఏవాయం మయా తేద్య సైవాయం మయేతేత్య మయా తేద్య మయేతేత్య యోగః ప్రోక్తః పురాతనః యోగ్రః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. రహస్యం దుఃఖం నూసనే రహస్యం రహస్యం హ్యేతదుత్తమం. ఏతదుక్తహం. ఫైన్. ఓకే, సో నౌ ఇది ఇంగ్లీష్ లో మనకి ఎవరు చదువుతారు అంటే మాతాజీ వెయిట్ ఆహ్లాద్ చదవని. ఆహ్లాద్ వర్ణిక ఇద్దరు. ఫస్ట్ ఆహ్లాద్ చదవని. ఆహ్లాద్ చెప్పమ్మ. That very ancient science of the relationship with the Supreme is today told by me to you because you are my devotee as well as my friend and can therefore understand the transcendental mystery of this science. ఇప్పుడు వర్ణిక చెప్పు. That very ancient science of the relationship with the Supreme is today told by me to you because you are my devotee as well as my friend and can therefore understand that The transcendental mystery of this science. ఓకే, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లో తెలుగులో దీప్య చెప్తుంది. అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. కరెక్ట్. ఇది ఎవరికి చెప్పాలో వారికే చెప్తారంట. ఈ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఎవరికి చెప్పాలి? వాళ్ళకే చెప్తారంట. సరే, మనం ఇప్పుడు కొంచెము తెలుసుకుందాము. వై డు వి కీప్ సమ్ థింగ్స్ సీక్రెట్? మీకు తెలిసింది చెప్పండి. ఎందుకు సీక్రెట్గా ఉంచుతాము మనం కొన్ని థింగ్స్? చెప్పాము, ఎవరికి చెప్పాము అస్సలు. ఎందుకు చెప్పాము మనం? మీకు తెలిసింది చెప్పండి. మాతాజీ, వాళ్ళకి తెలిస్తే మనకి ఇష్టం ఉండదు మాతాజీ. మన బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఉండాలనిపిస్తుంది మాతాజీ. రీజన్ ఎందుకు అంటే బెస్ట్ ఫ్రెండ్ అదే చెప్పావు. పాయింట్ రాలేనా? కరెక్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే మిస్యూజ్ చేస్తారేమో. సీక్రెట్ తెలిస్తే మిస్యూజ్ చేయొచ్చు కదా దాన్ని, కదా. ఏదైనా సీక్రెట్ చెప్పాము, అరే చెప్పకురా ఎవరికి అనేదన్నా చెప్పామనుకో, వాడు మిస్యూజ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి చెప్పేసి అంతా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయొచ్చు, వాడు దాని నుంచి లాభం పొందొచ్చు. మనం ఎందుకు సీక్రెట్గా ఉంచుతాము అంటే వేరే వాళ్ళకి తెలియదు, దాని నుంచి లాభం పొందుతారేమో ఆ సీక్రెట్ తెలిస్తే అని మనం దాచిపెడతాము కదా, అలా దాచిపెడతాము. సో అలా సీక్రెట్గా
ఇది సీక్రెట్ అంట. ఏది? భగవద్గీత జ్ఞానం అనేది అది రహస్యం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రహస్యం ఇది. ఓకే. ఇది ఉత్తమం. ఉత్తమం అంటే ట్రాన్స్జెండెంటల్, స్పిరిచువల్. ఇది ఏతత్ అంటే దిస్ ట్రాన్స్జెండెంటల్ నాలెడ్జ్ ఈజ్ రహస్యం, సీక్రెట్ ఇది, అది చెప్తున్నాడు. ఓకే, అలా. ఓకే, సో నెక్స్ట్ మనకి 2 తరగతుల మనుషులు ఉన్నారు. ఒకడు డివోటీ, ఒకడు డెమోన్. డిమోనిక్ యాక్టివిటీస్ ఉంటాయి వాడి అన్ని. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను డిమోనిక్ యాక్టివిటీస్. ఎట్లా అంటే వాడు డిమోనిక్ ఎందుకు అవుతాడు అని అంటే వాడికి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటాడు భగవద్గీతని. రాసుకొని వాడి ఓన్ పర్పస్కి అది అందరికి ఇస్తాడనమాట. అసలు యాక్చువల్గా ఇది 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 అని చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ అనుకో, చెప్పాను కదా, కృష్ణ డాక్టర్గా, పేషెంట్ అర్జున పేషెంట్ లాగా, అట్లా ఏదో అట్లాంటి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు వాడు. అయితే అవన్నీ డెమోనిక్ యాక్టివిటీస్ అవన్నీ, అట్లాంటివన్నీ రాక్షసుల గుణాలు. కరెక్ట్. ఒక డివోటీ అనుకో వాడు అట్లుండడు యాక్చువల్గా. సో వాడి యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్గా. వాట్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ డివోటీ అండ్ ఎ డెమోన్? ఒక డివోటీ యాటిట్యూడ్ ఎట్లుంటుంది? యాటిట్యూడ్ అంటే ఏంటిది? వాడు చూసే విధానం, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చూసే విధానం ఏదైనా. డివోటీ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, ఒక డిమోన్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది? ఒక డిమోన్ అనుకో వాడు ఎట్లా అంటే ఎంజాయ్ చేయడానికే చూస్తూ ఉంటాడు ప్రతిదీ. ఇప్పుడు ఏదన్నా హరే కృష్ణ మంత్రం చెప్తే వాడు ఆ మంత్రంతో నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని అట్ట జపం చేస్తూ ఉంటాడు వాడు. అది కరెక్ట్ కాదు, డిమోనిక్ యాక్టివిటీ అదంతా. నాకు అవి కావాలి అంటే దాంట్లో కోరికలలో కూడా ఒక మంచి అర్థం ఉండాలి, అంటే మీనింగ్ ఉండాలి. నీకు అసలు ఇల్లే లేదనుకో, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు జపం చేస్తూ ఉంటేనే నీకు ఆటోమేటిక్గా ఇల్లు కృష్ణనే ఇస్తాడు, నువ్వేమి అడగాల్సిన పని లేదు. ఎందుకు అంటే అన్నీ ఆయన చేతిలోకి వెళ్ళిపోతాయి కదా. నువ్వు నీ గురించి అంతా ఆయననే కేర్ తీసుకోవడానికి మొత్తం తీసేసుకుంటాడు కదా. తీసుకున్నప్పుడు ఏం చేస్తాడు? అరే వీడికి ఏం కావాలి, వీడు జపం బాగా చేస్తున్నాడు, అరే వీడికి ఒక ఇల్లు ఉంటే ఇంకా బాగా చేసుకుంటాడు కదా, నన్ను పెట్టుకొని, నా విగ్రహాన్ని పెట్టుకొని ఇంకా మంచిగా సేవ చేసుకుంటాడు, లాస్ట్కి తర్వాత నా దగ్గరికే వస్తాడు అనేసి వాడు అప్పుడు కృష్ణ తప్పకుండా వాడికి ఒక ఇల్లు అనేది ప్రొవైడ్ చేస్తాడు. నువ్వేం అడగాల్సిన అవసరమే లేదు, ఏం కావాలి అనేది ఆయన్నే చూసుకుంటాడు. మరి మిగతా దేవతలు చూడలేరా అంటే చూస్తారేమో, కానీ నేను చెప్పాను కదా వాళ్ళు టెంపరీ, దేవతలు కూడా టెంపరీ, వాళ్ళకు కూడా చావు అనేది ఉంది చెప్పాను కదా. సో నువ్వు వాళ్ళ కోసం పూజలు చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా కృష్ణ దగ్గర పర్మిషన్ తీసుకొని శాంక్షన్ చేసి నీకు ఇవ్వాలి వాళ్ళు కూడా, అంతే కదా. హయ్యర్ మాతాజీ మనం దేవతకు పూజ చేసినా లేకపోతే కృష్ణకు పూజ చేసినా సేమ్ మాతాజీ, కృష్ణుడే శాంక్షన్ చేయాలి. కృష్ణుడే శాంక్షన్ చేయాలి. ఇంకా దేవతలన్నా ఇంకా దేవతలు చేసినందుకు నీకు యూజ్ అంత ఎక్కువ లేదు నన్ను అడిగితే. ఎందుకు అంటే నువ్వు ఆ దేవతని, ఇప్పుడు సపోజ్ నేను సరస్వతి అమ్మనే పూజ చేస్తాను, దుర్గా అమ్మని అనుకో, దుర్గా అమ్మనే పూజ చేస్తూ ఉంటా, దుర్గా మాతకి అన్ని చేస్తూ ఉంటా ప్రతి సంవత్సరం, ఇంకా ఆ అమ్మ కోసమే అన్ని ఖర్చు పెడుతూ ఉంటా. అట్లా ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుంది, నీకు చేసే శాంక్షన్స్ అని దుర్గామాత అక్కడ పైకి కృష్ణ దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించుకొని వస్తూ నాకు ఇస్తూ ఉంటుంది, ఏది కావాలో అది ఇస్తూ ఉంటుంది. ఓకే, కానీ నెక్స్ట్ నేను చనిపోయే టైంకి దుర్గామాత కొందరు పంపిస్తుంది సోళ్ళు తీసుకురా అంటే, తీసుకెళ్తారేమో ఆమె దగ్గరికి, ఆమె దగ్గర పెట్టుకుంటుందేమో, కానీ ఇట్ ఈస్ టెంపరీ, నీకు ఎక్కువ కాలం ఉండవు అక్కడ కూడా. మళ్ళా భూమి మీదకే వచ్చేస్తావు. ఆ పుణ్యకర్మ అంతా అయిపోయినాక ఎప్పుడైతే ఆ దేవత పోస్ట్ పోతుంది కదా, నెక్స్ట్ పోస్ట్ వస్తుంది, దేవత ఇంకొక పోస్ట్, ఆమె పోస్ట్లో ఇంకొకరు వచ్చినప్పుడు నేను తప్పకుండా కిందికి రావాల్సిందే ఇక్కడికి.
భూమి మీదకి రావాల్సిందే. సో అందుకోసం నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు వేరే వాళ్ళకి చేసే బదులు కృష్ణాకి పూజిస్తే ఏమవుతుంది? నీ జర ఇక్కడ లాస్ట్లో ప్రభుపా చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు? స్పిరిచువల్ లైఫ్ మీన్స్ పుట్టింగ్ అండ్ ఎండ్ టు బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్. వీటి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు, ఎప్పటికీ తప్పించుకుంటావు. అది తెలుసుకోవాలి. అసలు కృష్ణకు వేరే దేవతలకు ఏంటి అనేది తెలుసుకోవాలి నువ్వు. సో అది ఇక్కడ ఇద్దరు తరగతుల మనుషులలో డివోటీ యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది, ఒక డిమాన్ యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది. వాడేమో సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం అన్ని ప్రే చేస్తూ ఉంటాడు డిమాన్, కానీ డివోటీ అలా ఉండదు. ఏం చేస్తూ ఉంటాడు? కృష్ణని సాటిస్ఫై చేయడానికే చూస్తూ ఉంటాడు. కృష్ణ ఇస్ ద మాస్టర్, ఐఎమ్ ద సర్వెంట్ అనుకుంటాడు. అనుకొని ఇంకా ఏం చెయ్యాలి అనేదే చూస్తూ ఉంటాడు. అది ద లార్డ్ సెలెక్టర్ అర్జున ఇస్ ద రెసిపియంట్ ఆఫ్ దిస్ గ్రేట్ సైన్స్ ఓయింగ్ టు హిస్ బీయింగ్ ఎ డివోటీ ఆఫ్ ద లార్డ్. అది డివోటీ కాబట్టే, ఆ కృష్ణుని యొక్క భక్తుడు కాబట్టే ఈ రహస్యం. ఏది రహస్యం? ఇక్కడ ఏంటి రహస్యం చెప్పండి. భగవద్గీత. భగవద్గీత. రైట్, భగవద్గీత అనే రహస్యాన్ని అర్జున్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే ఈజ్ అ డివోటీ. ఇప్పుడు మీరు అందరు వింటున్నారు, డివోటీస్ కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. అదే డివోటీ కాదనుకో, పోయి ఇంకా వేరే పనులలో ఏదో ఒకటి సీరియల్ చూస్తుంటారు. తెలుసా, చాలా మంది పిల్లలు అమ్మమ్మ తాతల పక్కన కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటారు. చూసి ఇంక అంతే కాదు, డౌట్లు అడుగుతూ ఉంటారు. అదేదో పెద్ద నాలెడ్జ్ లాగా అడుగుతూ ఉంటారు. అట్లెందుకు చేసింది, ఆమె ఇట్లెందుకు చేసింది, ఇట్లా అడుగుతూ ఉంటారు డౌట్లు ఆ సీరియళ్ళల్లో. నేను చూశాను కొందరిని. నేను అప్పుడే నవ్వుకునేదాన్ని, అబ్బా ఎంత పెద్ద డౌట్లు రా బాబు వీళ్ళకి వచ్చే డౌట్లు. మళ్ళీ దాంట్లో ఆ పక్కన ఆ ముసలోళ్ళు వాళ్ళు అమ్మమ్మ నానమ్మలు పక్కన కూర్చొని చెప్తూ ఉంటారు, ఇగో ఆమె అట్లా చేసింది, అందుకే ఇట్లా అయింది ఆమెకి, అట్లా చెప్తూ ఉంటారు అనమాట. అది ఒక పెద్ద నాలెడ్జ్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో ఇది రాంగ్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు అందరు కూర్చుని ఇలా చాలా తక్కువ మంది వచ్చి కూర్చుంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, కానీ దాంట్లో కొందరు మాత్రమే వచ్చి కూర్చుంటారు. అది ఇప్పుడు ఎందుకు కొందరే వచ్చి కూర్చున్నారు? యూఆర్ ఇన్ ద సరే, అది తర్వాత చెప్తాం, ఇంకా తర్వాత వస్తుంది నీకు. అలా చాలా ఎడిషన్స్ ఉన్నాయి ఈ బుక్స్ ఎడిషన్స్లలో ఎవరైతే ప్రభుపాద్ బుక్ చూస్తారో వాళ్ళే లక్కీ పర్సన్స్, కరెక్ట్ బుక్ తీసుకున్నారు. మీరు ఈ మహా అవతార నరసింహ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన పేరేదో ఉండే మర్చిపోయాను మళ్ళీ. అయితే ఆయన కృష్ణ ఇస్కాన్ డివోటీ, తెలుసా మీకు? ఆ డైరెక్టర్ ఒకటే నైట్లో డివోటీ అయిపోయాడంట. అన్ని చెడు అలవాట్లన్నీ మానేశాడంట ఆయన. ఎందుకు? ఆయన అన్ని బుక్స్ చదివాడంట, వీళ్ళ భగవద్గీత ఇవేవో చాలా 650 ఎడిషన్స్ ఏమో ఉన్నాయి, డిఫరెంట్ అవి చదివాడంట. చదివితే ఆయనకి దాంట్లో లాజిక్ దొరకలే, అంటే దాని కరెక్ట్ సైన్స్, ఇది ఒక శాస్త్రం లాగా కనిపించలేదు, ఒక సైన్స్ లాగా కనిపించలేదంట. అంటే రీజన్ ఉండాలి కదా, ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి. సో ఆయనకి దొరకలేదంట. ప్రభుపాద్ బుక్ చదివాక ఆ రోజు నైట్కి నైట్ ఆయన అన్ని మానేశాడంట. సిగరెట్, డ్రింక్, ఏమి చెడు అలవాట్లు ఉన్నాయో హీ స్టాప్డ్ ఎవ్రీథింగ్. తెలుసా? అంటే ఆ బుక్ లో అంత పవర్ ఉంది. ఎందుకు అంత పవర్ ఉంది? డివోటీ కాబట్టి అంత పవర్ ఉంది. ఆ శక్తిని ఇస్తాడు. ఆ బుక్కి అంత శక్తిని ఇచ్చేది కృష్ణానే. ఆ శక్తిని ఇస్తాడు ఆ బుక్కి. గ్రంథ రూపంలో కృష్ణుడే వస్తాడనమాట. ఆ బుక్ రూపంలో కృష్ణుడే వస్తాడు. ఆ చదువుతూ ఉంటే నీకు అర్థమవుతూ ఉంటుంది, నీకు తెలియని, నీకు ఎక్కడో కనెక్షన్ కట్ అయింది కదా కృష్ణతోటి. ఆ కట్ అయింది మళ్ళీ నీకు ఇట్లా పువ్వులాగా విచ్చుకుంటుంది అనమాట. ఆ కట్ అయిన కనెక్షన్ మళ్ళీ రీలింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రీలింక్ అయినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంకా చదువుతూ ఉంటావు అనమాట. ఆ బుక్, ప్రభుపాద్ బుక్స్ ఇంకేమేమి ఉన్నాయి అన్ని చూసుకుంటూ ఉంటావు. అరే అది చదువుదాం, ఇది చదువుదాం అని అట్లా చదువుతూ ఉంటావు. నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటావు అనమాట. నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటావు.
వాళ్ళని అంటే గురువులను అడిగి. సో అది అలా అలా చేంజెస్ అన్ని వస్తాయి అన్నమాట. ఆ రహస్యం అంతా, ఆ రహస్యాన్ని చదవడం అనేది నీకు జిజ్ఞాస కలగాలి లోపల. సో సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ కామెంటరీస్ బై ద డివోటీస్, చాలా కామెంటరీస్ ఉన్నాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ కామెంటరీస్ బై ద డిమాన్స్. ఓకే, ఇది చాలా కామెంటరీస్ ఉన్నాయి డెమాన్స్వి. ఇంకా అవన్నీ వాటి జోలికి వెళ్ళొద్దు, మనం ఎప్పుడు వాటిని ముట్టుకోవద్దు. ఏదైతే డివోటీస్ ఇచ్చిన కామెంటరీ ఏదైతే ఉందో, ప్రభుపాద్ బుక్స్ చదివి ఎవరైతే కామెంటరీ ఇస్తారో దట్ ఈస్ పర్ఫెక్ట్, కరెక్ట్ అండ్ ఆల్సో వెరీ ఎనర్జెటిక్ అండ్ పవర్ఫుల్, అండ్ ఇట్ గివ్స్ రిలీజ్ ఫ్రమ్ దిస్ ఎర్త్. ఈ ఎర్త్ నుంచి నీ ముక్తి దొరికేది వాళ్ళే, ముక్తి ఇచ్చేదే వాళ్ళు. అటువంటి కామెంటరీస్ వింటేనే నీకు ముక్తి అనేది దొరుకుతుంది. లేకపోతే ఎవరిదో వేరే వాళ్ళే చదివినావు అనుకో, నిన్ను ఇక్కడే ఉంచుతుంది, ఇంకా ప్రాబ్లమ్స్లో పెట్టేస్తుంది అట్లాంటివన్నీ. సో ఇన్ మెటీరియలిస్టిక్ వరల్డ్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ హూమ్. మనము ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఎవరి సర్వెంట్స్? కృష్ణ. 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 డివోటీస్ కృష్ణ భక్తులు. డివోటీస్ అనుకో, దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. కానీ మెటీరియలిస్టిక్ వరల్డ్లో కొందరు ఉన్నారు, ఇంకా కొందరు, వాళ్ళందరూ ఎవరు సర్వెంట్స్? మాయా. మాయా సర్వెంట్స్. వెరీ గుడ్ ఆన్సర్. మాయా అంటే ఎవరంటే బాస్. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకో, ఆ బాస్ ఎట్లా చెప్తే అట్లా ఆఫీస్లో, అసలు మా బాస్ చెప్పారు, అమ్మో రేపటికల్లా ఇది తయారు చేశారు. వాడికి లోపల నేను ఇది తయారు చేసేది కృష్ణ కోసం, ఎందుకంటే కృష్ణ కోసం చేస్తే నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ తోటి నేను ప్రసాదం పెట్టాలి, మంచి ప్రసాదం పెట్టాలి కృష్ణకి. అంటే ఆ ప్రసాదం మళ్ళీ నువ్వే తింటావు, ఓకే, కానీ కృష్ణకి పెట్టిన ప్రసాదం తర్వాత ఫస్ట్ కృష్ణకి పెట్టాలి, తర్వాత నీకు రావాలి. సో ఇలాగే ఒక డివోటీ అడిగాడంట, అసలు ప్రభు ఈ ప్రసాదం పెడతాం కరెక్టే కానీ కృష్ణుడు ఎక్కడ తింటున్నాడు, ఆ ప్రసాదం ఎట్లుంది అట్లనే ఉంటుంది, ఏడాది ఏంటి మాతాజీ చూసి తింటుంది మాతాజీ. చూసి తింటాడు, కరెక్టే. చూసైనా కానీ కూడా డివోటీ అడుగుతాడు, చూసైనా కానీ కూడా అది తరిగిపోవట్లే కదా, ఎట్లుంది అట్లనే ఉంటుంది, అట్లెట్లా ఉంటుంది అని అంటాడు. అంటే అప్పుడు ఆ గురువు అంటాడు, సరే నేను మీకు పద్యాలు నేర్చుకోమన్నా కదా, శ్లోకాస్ నేర్చుకోమన్నా కదా, భగవద్గీత శ్లోకాస్, ఆ శ్లోకాస్ అన్నీ నేర్చుకున్నారా అని అడుగుతాడు. సెకండ్ చాప్టర్లో త్రైగుణ్య విషయ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేర్చుకున్నారా అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆ డివోటీ అంటే నేర్చుకున్నాము అని అంటారు ఆ డివోటీస్ అందరు, ఇప్పుడు మీలా అని అందరు నేర్చుకున్నారు కదా. అయితే ఆ బుక్లో ఉన్నది, ఆ బుక్లో రాసి ఉంది కదా, అదేమన్నా తరిగిపోయిందారా, ఏమన్నా తగ్గిపోయిందా అని అడుగుతాడు. లేదే, అది ఎట్లుంది అట్లనే ఉంది అని. మరి మీ మనసులోకి ఎట్లొచ్చిందిరా అదంతా అని అంట. వాడికి అప్పుడు అర్థం కాదు, అవును ఎట్లొచ్చింది ప్రభు, నేను నేర్చుకున్నా వచ్చింది. అక్కడ బుక్లో తరిగిపోలేదు, నీ మనసులోకి వచ్చేసింది. ఎట్లా? సూక్ష్మంగా నీ మనసులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ ఆత్మ ఎట్లుంటే సూక్ష్మంగా ఉంటుంది కదా, ఆ సూక్ష్మ లెవెల్లో, ఆ లెవెల్లోకి అది వెళ్ళిపోయి అక్కడ లోపల ఉంది. సో ఈ లాజిక్ తెలియాలి. అది అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఉంది నీకు బుక్లో, కానీ అది పోలేదు. అలాగే కృష్ణకి పెట్టినటువంటి ప్రసాదం సూక్ష్మంగా ఆయన తీసుకుంటాడు. ఎలా అయితే నువ్వు శ్లోకా నేర్చుకొని గడగడ చెప్పేస్తున్నావు కదా, ఆ బుక్ మూసేసినా కూడా చెప్పేస్తున్నావు నువ్వు, వితౌట్ సీయింగ్ యు ఆర్ ఏబుల్ టు సే దట్, రైట్? యు గాట్ ఇట్, ద ఎసెన్స్, ద నాలెడ్జ్, యు గాట్ ఇట్ into your mind. How you got it, how you got this one? In the same way, Krishna will get what you kept. నువ్వు ఏది పెట్టినా కానీ కూడా ఆయన తీసుకుంటాడు రా, పోదు, అది అక్కడే ఉంటుంది, నీకు అలాగే ఉంచుతాడు, కానీ సూక్ష్మంగా ఆయన తీసేసుకుంటాడు. అది ఇంపార్టెంట్. సో అలా
సో ఇన్ మెటీరియలిస్టిక్ వరల్డ్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ మాయా, కానీ స్పిరిచువల్ వరల్డ్లో వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. ఈ స్పిరిచువల్ వరల్డ్ నుంచి నువ్వు బయటకు వెళ్ళొద్దు, ఎప్పుడు కృష్ణ వరల్డ్లోనే ఉండాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా కృష్ణ సెంట్రిక్ అవ్వాలి. కృష్ణ సెంట్రిక్ అంటే మనసులో ఏది చేసినా కృష్ణకి చేస్తున్నా ఈ పని నేను అని అనుకోవాలి. ఎప్పుడైతే నీకు ఆ నాలెడ్జ్ వస్తుందో దెన్ యు ఆర్ పర్ఫెక్ట్ డివోటీ అన్నమాట. వీఆర్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ కలియుగ? మనం కలియుగంలో ఏ స్టేజ్లో ఉన్నాం చెప్పండి? ఏ స్టేజ్లో ఉన్నాము మనం కలియుగంలో? ఇప్పుడు కలియుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? అట్లీస్ట్ యూ టెల్ మీ దట్. ఎప్పుడు స్టార్ట్ అయింది కలియుగ? ఎప్పుడైతే కృష్ణుడు చనిపోయాడో అప్పటి నుంచి. చనిపోవడం అంటే ఇన్ ద సెన్స్ వెన్ హీ లెఫ్ట్ ద బాడీ, అంటే ఎప్పుడైతే ఈ వర్డ్ నుంచి వెళ్ళిపోయాడో. మనం చనిపోయాడనే వర్డ్ యూజ్ చేయొద్దు ఎప్పుడు కూడా కృష్ణకి, సారీ. ఈ వరల్డ్ నుంచి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కలియుగం స్టార్ట్ అయింది. అయితే ఆ కలియుగం ఎప్పటి నుంచి 5000 ఇయర్స్ బ్యాక్ 5100 and something 120 or something చేసే అప్పటి నుంచి మనకు కలియుగం స్టార్ట్ అయింది. వీఆర్ ఇన్ ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లో చాలా మంది డివోటీస్ ఉంటారు. ఈ ఫస్ట్ స్టేజ్లో చాలా మంది డివోటీస్ ఉంటారు. ఇది గోల్డెన్ పీరియడ్. అందుకే చాలా మంది డివోటీస్ ఉంటారు. ఇంకా డివోటీస్ మరుగైపోలేదన్నమాట. ఈ చూడండి మీరు చాలా మంది గుళ్ళు గోపురాలకు వెళ్తూ ఉంటారు. ఇంకా ఎందుకు అనంటే ఇంకా ఆ డివోషన్ అనేది మనుషుల్లో తగ్గిపోలేదు. సో నీకు సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో దారుణంగా ఉంటుంది. ఇంకా అప్పటి వరకు ఉండకూడదు. మనం ఆ లోపల వెళ్ళిపోవాలి. ఈ వరల్డ్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అని అంటే భక్తి చేసుకొని వెళ్ళిపోవాలి. లేదంటే సెకండ్ స్టేజ్, థర్డ్, ఇక ఫోర్త్ స్టేజ్ అయితే ఇక నాశనం అతి దారుణంగా ఉంటుంది. ఒకళ్ళు పీక్క తింటూ ఉంటారు. సో ఎవరైతే కృష్ణ భక్తులు కారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎవరైతే మాయాకి దాసోహం ఉంటారు చూసినావా, వాళ్ళందరు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఇక్కడే ఉండి నానా కష్టాలు పడాల్సి వస్తుంది ఇక్కడ. సో ఆ కష్టాలు పడకుండా ఈ గోల్డెన్ పీరియడ్లోనే, అంటే ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయి గోల్డెన్ పీరియడ్లో, ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయి. ఈ గోల్డెన్ పీరియడ్లో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ లైఫ్లో అయినా, ఆ నెక్స్ట్ లైఫ్లో అయినా ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయి. ఆ టైం పీరియడ్ లోపల మెల్లగా భక్తి చేస్తూ 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 వెళ్ళిపోవాలి. సో దట్ టేక్స్, నువ్వు ఒక్కసారి కృష్ణని పడితే ఆయనే తీసుకుంటాడు. ఇంకా నువ్వు ఎప్పుడు రావాలి ఈ వరల్డ్ నుంచి? ఎందుకంటే కొందరు ఉంచుతాడు, ఎందుకంటే భక్తులను చేయాలి కదా, మళ్ళీ కొందరిని భక్తులను చేయాలి. సో చూస్తాడనమాట, ఎవరిని ఉంచుదాం ఇక్కడ, ఉంచుతాడు. కొందరిని ఉంచి వాళ్ళు ఈ ఫస్ట్ లెవెల్లో కొందరిని భక్తులను చేసేటట్టు ఉంచి, అందరిని భక్తులను చేసి కొందరిని తీసుకొచ్చేటట్టు ట్రై చేస్తాడు కృష్ణ. తర్వాత మిగతా వాళ్ళందరికి ఎవరైతే గొడ్డు మాంసాలు, ఇంకా ఆ మాంసాలు, ఇంకేవేవో ఉంటాయి, వాళ్ళు ఇంకా వదలలేదు, ఇంకా జన్మలు అట్లనే పట్టుకొని అదే నాకు ఇష్టం, చికెన్లు మటన్లే ఇష్టం అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం కష్టమైన పీరియడ్ ఉంటుంది. సో అది మెల్లమెల్లగా దాని మీద ఇష్టత పోగొట్టుకోవాలి. సో దట్ ఈస్ వాట్ అది కలియుగం గురించి. హౌ మెనీ సాంప్రదాయాస్ డూ వీ హ్యావ్? ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా? 4 సాంప్రదాయాలు ఉన్నాయి మనకి. ఏమేమి సాంప్రదాయాలు ఉన్నాయి చెప్పండి. మనది ఏ సాంప్రదాయం? పోనీ మనదేం సాంప్రదాయం? బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం. బ్రహ్మ నుంచి వచ్చిన నాలెడ్జ్. ఎప్పుడైతే సూర్యదేవుడు చెప్తున్నాడో అప్పుడు కూడా బ్రహ్మకు చెప్పాడు. సో అప్పటి నుంచి బ్రహ్మ నుంచి ఒకరి నుంచి అట్లా వచ్చిన ఆ సాంప్రదాయంలో ఉన్నాం. అలాగే మనకి ఇంకా కుమార సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా దే కెన్ కమ్ టు గాడ్ హెడ్. వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నాయి. మనది బ్రహ్మ సాంప్రదాయం. ఇస్కాన్ వాళ్ళది బ్రహ్మ సాంప్రదాయం. నెక్స్ట్ కుమార సాంప్రదాయం ఉంది. రుద్ర సాంప్రదాయం అంటే శివుడిది, అది కూడా మంచి సాంప్రదాయం. అందులో కూడా ఎలా అంటే శివ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కూడా వైకుంఠ లోకాలకు వెళ్తారు. రుద్ర సాంప్రదాయం ఉంది. ఇంకొకటి శ్రీ సాంప్రదాయం ఉంది, అమ్మవారి సాంప్రదాయం.
అలా ఆ సాంప్రదాయం అమ్మవారిని పట్టుకోవడం అనమాట. అమ్మవారి ద్వారా కొందరు వచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లా డిఫరెంట్ 4 సాంప్రదాయాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా వేరే సాంప్రదాయాల నుంచి అని అన్నారనుకో మీరు నమ్మకూడదు. ఫస్ట్ మీరు ఎవరన్నా వచ్చి నా భగవద్గీత చదవా అది ఇది అని అంటే మీరు ఏ సాంప్రదాయం అని అడగాలి. మీరు ఏ సాంప్రదాయం అని అంటే వాళ్ళు చెప్పలేకపోయినారు అనుకో మాది సాంప్రదాయం ఏం సాంప్రదాయం అని అన్నారు అనుకో ఇంకా అంతే వదిలేయాలి. అరే వీరు కరెక్ట్ కాదురా వీళ్ళది కరెక్ట్ పరంపర లేదు వీళ్ళది గురు పరంపర లేదు అనేసి మీరు వదిలేయాలి. కరెక్ట్ సాంప్రదాయం ఏంటో తెలుసుకొని అప్పుడు మీరు వాళ్ళ book మాతాజీ మన చదవాలి. సాంప్రదాయం ఏంటి? మన సాంప్రదాయం మాతాజీ. చెప్పాను కదా బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. బ్రహ్మ నుంచి మధ్వాచార్య నుంచి అలా వచ్చింది. గౌడియా అంటే చైతన్య మహాప్రభు. ఎందుకంటే గౌడియా అంటే బెంగాల్ ప్లేస్ కాబట్టి గౌడియా అంటారు. అది బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం. బ్రహ్మ సాంప్రదాయం మనది. ఓకే, అది అదే అహం బ్రహ్మాస్మి అంటే అంతా ఒకటి అనేది. ఇది నెక్స్ట్ దాంట్లో ఇదొక స్టోరీ ఉంది, నేను చెప్తాను. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టైం అయిపోయింది యాక్చువల్గా మనం చెప్పుకోవడానికి. ఆ స్టోరీ మధ్యలో టకటక చెప్తే అది అంత ఇంట్రెస్టింగ్ ఉండదు యాక్చువల్గా. సో నేను నెక్స్ట్ టైం చెప్తాను ఆ స్టోరీ. సో అలా సో డిమానిక్ వాళ్ళు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. లార్డ్ కృష్ణ అస్సలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎథిస్తూ ఉంటారు అంతా. వాళ్ళంతా వేరే వేరే ఎవరెవరినో వాళ్ళ ఓన్ నేనే గాడ్ అనుకుంటారు వాళ్ళు కొందరు. అలాంటి వాళ్ళు రాస్తారు. అట్లాంటి బుక్స్ చదవద్దు మనము. సో కృష్ణని ఎవరైతే మిస్లీడ్ చేస్తుంటారు, కృష్ణ చెప్పేదంతా బ్యాడ్గా చెప్తూ ఉంటారు, డిఫరెంట్గా చెప్తారు. అదే మన గురు పరంపర వచ్చిన వాళ్ళైతే కరెక్ట్ చెప్తారు. లైక్ శ్రీల ప్రభుపాద ఈజ్ అ డివోటీ ఆఫ్ కృష్ణ అంటే ఆయన ఎట్లున్నది అట్లా చెప్పాడు. ఎందుకంటే ఆయనకి కృష్ణుడే స్వయంగా చెప్పాడంట ఎలా అనేది. సో ఆయన బుక్స్ ఆయనే చదువుకునేవాడు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన రాసేటప్పుడు ఆయనకు తెలియలేదంట, ఎందుకంటే కృష్ణ రాయిపించాడు అదంతా. సో దట్ ఈస్ వాట్. సో మనకి టైం అయిపోయింది. మనం ఇప్పుడు వాంఛాకల్ప చెప్పేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. జై శ్రీల ప్రభుపాది की जय. జై అనంత కోటి వైష్ణవ భక్త బృందికి